శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విష్ణు మహత్యం మన్వంతర కీర్తనం. అప్పుడు సూతునితో తిరిగి ఋషులు ఇట్లు పలికిరి: గడిచినవి రానున్నవి మన్వంతరాలను ద్వాపరయుగంలో వ్యాసుని గురించి కూడా నీవు మాకు తెలుపుము. వేదశాఖలైందు అనురాగం కలవారు, ధర్మార్థములను గురించి ప్రవచించువారు, దేవదేవుడు బుద్ధిమంతుడు ఒక వ్యాస భగవానునికి ఈ కలియుగంలో ఎందరు శిష్యులు కలరు, సంగ్రహంగా మాకు తెలుపుము అని ప్రశ్నించిరి. వారి మాటలకు సూతుడు ఇట్లు పలికెను: మొదట స్వయంభవ మనువు, తర్వాత స్వారోచిషుడు, అనంతరం ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు అనువారు క్రమంగా మనువులుగా అవతరించిరి. ఈ ఆరుగురు మనువులు గతించినారు. ప్రస్తుతం సూర్యుని కుమారుడగు వైవస్వతుడు మనువుగా ఉన్నాడు. ఇది 7వ మన్వంతర కాలం జరుగుతున్నది. కల్పం యొక్క ఆది అందున్న స్వయంభవ మన్వంతరం గురించి నేను చెబుతున్నాను, వినుము. దాని తర్వాత స్వారోచిష మనువు యొక్క వృత్తాంతం చెప్పుదను, తెలుసుకొనుడు. స్వారోచిష మన్వంతరంలో దేవతలు, పారావతులు, తుషితులు అనువారుండిరి. రాక్షసులను మర్దించిన విపశ్చిత్ అనువాడు దేవతలకు ఇంద్రుడుగా ఉండెను. ఊర్జుడను స్తంభవు, ప్రాణుడు, దాంతుడు, వృషభుడు, తిమిరుడు, అర్వరీవంతుడు అను 7గురు సప్తర్షులుగా ఉండిరి. స్వారోచిష మనువుకు చైత్ర కింపురుషాదులు పుత్రులుగా జనించిరి. 2వ మన్వంతర వృత్తం ఇది తెలుపబడినది. ఇక ఉత్తముని గురించి వినుము. 3వ అంతరంలో ఉత్తముడనువాడు మనువుగా ఉండెను. శత్రువులను నిగ్రహించిన సుశాంతి అనువాడు ఆ మన్వంతరంలో దేవేంద్రుడుగా ఉండెను. సుధ, మానము, సత్యము, శివము మరియు ప్రతిర్ధనము అను 5 వశవర్తులైన గణములు ద్వాదశకముల నుంచి పేర్కొనబడ్డవి. రజస్సు, గాత్రుడు, ఊర్ధ్వ, బాహువు, శవనుడు, అనఘుడు, సుతపుడు, శక్రుడు అనువారు సప్తర్షులుగా ఉండిరి. తామస మన్వంతరంలో దేవతలందరూ దేవతల కష్టాలు తొలగించేవారుగా ఉండిరి. సత్యశీలురు, మంచి బుద్ధి కలవారు 27 గణములుగా ఉండిరి. 100 యజ్ఞములకు గుర్తుగా గల శిబి అనువాడు ఇంద్రుడుగా ఉండెను. అతడు శంకరుని యందు భక్తి కలవాడు, మహాదేవుని పూజించుట యందు శ్రద్ధ కలవాడుగా ఉండెను. జ్యోతిస్సు ధాముడు, పృథక్కు, కల్పుడు, చైత్రుడు, అగ్నివసనుడు, పీవరుడు ఆ మన్వంతరంలో ఋషులుగా ఉండిరి. 5వ మన్వంతరంలో రైవతుడని వాడు మనువుగా ఉండెను. దానిలో రాక్షస నాశకుడైన విభుడను వాడు దేవేంద్రుడయ్యను. అక్కడ అమితంలేని ఐశ్వర్యాలు, వైకుంఠ నామాలైన దేవతాశ్రేష్ఠులు ఉందరు. ఈ దేవగణములు అక్కడ 14 చొప్పున వసింతురు. హిరణ్యరోముడు, వేదశ్రీ, ఊర్ధ్వ, బాహువు, వేదబాహువు, సుబాహువు, పర్జన్యుడు, మహాముని అను ఈ 7గురు సప్తర్షులుగా ఆ రైవత మన్వంతరంలో వ్యవహరించబడిరి. స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు అను ఈ 4గురు ప్రియవ్రతునికి సంబంధించిన మనువులుగా పేర్కొనబడ్డారు. 6వ మన్వంతరంలో చాక్షుషుడను వాడు మనువుగా ఉండెను. ఓ బ్రాహ్మణులారా వినుడు. అట్లే ఆ కాలములో మనోజపుడు ఇంద్రుడుగా ఉండెను. ఇప్పటి దేవతలను గురించి వినుడు. ప్రభూత భవ్యులు, ప్రధనులు, దివౌకసులు, మహానుభావులు, లేఖ్యులు అనే 5 దేవగణములుండెను. విరజసుడు, హవిష్మంతుడు, సోముడు, మనుసముడు, స్మృతుడు, అవినాముడు, విష్ణువు అను 7గురు అప్పుడు ఋషులుగా ఉండిరి. సూర్యుని యొక్క కుమారుడు, గొప్ప తేజస్సు కలవాడు, ఒక శ్రాద్ధదేవుడు, ఒక సంవర్తనుడు ప్రస్తుతం 7వ మన్వంతరంలో మనువుగా ఉన్నాడు. ఆ మన్వంతరంలో ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మరుద్గణములు దేవతలుగా ఉన్నారు. శత్రువీరులను వధించు పురంధరుడు ఇంద్రుడుగా ఉండెను. వశిష్ఠుడు, కశ్యపుడు, అత్రి, జమదగ్ని, గౌతముడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు అను 7గురు ఈ మన్వంతరంలో సప్తర్షులుగా ఉన్నారు. సాటిలేని విష్ణువు యొక్క శక్తి సత్వగుణంచే పెంపొందించబడ్డది, స్థితి కార్యమందు నిమగ్నమైనది. స్వర్గలోక నివాసులకు దేవతలందరూ, భూమి మీద రాజులు కూడా ఆ విష్ణువు వంశము కలవారు. పూర్వకాలంలో స్వయంభవ మన్వంతరంలో ప్రకృతి యందు సంకల్పం వల్ల జన్మించిన కుమారుడు ప్రజాపతి వల్ల రుచి యందు అతని అంశతో జన్మించెను. తర్వాత స్వారోచిష మన్వంతరం సంభవించగా మరల ఈ దేవుడు తుషిత యందు సంతోషించిన దేవతలతో కూడా ఉద్భవించెను. ఉత్తమ మన్వంతరంలో దేవతాశ్రేష్ఠుడగు విష్ణువు సత్యులతో కూడా సత్యస్వరూపుడుగా సత్యయందు జన్మించెను. మరలా తామసని మన్వంతరం సంప్రాప్తం కాగా విష్ణువు హర్రలు అనబడు దేవతలతో కూడా హర్య అను స్త్రీయందు హరిగా జనించెను. రైవత మన్వంతరంలో సంకల్ప బలం వలన మానసుడగు హరి మానసులైన దేవతలతో కూడా గొప్ప తేజస్సు కలవాడుగా జన్మించెను. చాక్షుష మన్వంతరంలో కూడా పురుషోత్తముడైన విష్ణువు వైకుంఠులనబడు దేవతలతో కూడా వైకుంఠయందు జన్మించెను.
తర్వాత వైవస్వత మన్వంతరం సంప్రాప్తం కాగా కశ్యప ప్రజాపతి వలన అదితి యందు విష్ణువు వామనుడుగా జన్మించెను. ఏ మహాత్ముని చేత 3 అడుగుల కొలతతో 3 లోకములు జయించి కంటకముల వంటి శత్రువులు లేకుండా ఇంద్రునికి అందజేయబడినదో ఆ విష్ణువు యొక్క 7 మన్వంతరాల్లో ధరించబడిన శరీరాలు ఈ విధంగా తెలుపబడినవి. 7 మన్వంతరములలో 7 రూపములు ధరించబడినవి. ఆ అవతారాలతో ప్రళయకాలంలో ప్రజలు సంహరించబడ్డారు. మహాత్ముడైన వామనుని చేత ఈ విశ్వం రక్షించబడింది. అందువల్ల దేవతల చేత అందరిలో విష్ణువు రాక్షస సంహారకుడని ప్రసిద్ధుడైనాడు. ఈ విష్ణువు మొదట సమస్తాన్ని సృజించును, తర్వాత రక్షించును, చివరకు నశింపచేయును. భగవంతుడగు నారాయణుడు సమస్త ప్రాణులకు అంతరాత్మయగువాడని వేదం తెలుపుచున్నది. తన యొక్క ఒక్క అంశంతో లోకమంతయు వ్యాపించి నారాయణుడు ఉన్నాడు. వ్యాపకుడైన ఆ విష్ణువు గుణసహితుడుగా నిర్గుణుడుగా కూడా 4 విధములా నెలకొని ఉన్నాడు. భగవంతుని ఒక మూర్తి జ్ఞానరూపం, మంగళరూపం, నిర్మలమైనది. అది అంతమున ప్రళయకాలంలో సమస్తాన్ని నశింపచేయు విష్ణువు యొక్క శ్రేష్టమైన శరీరం. సత్వగుణం ప్రధానముగా గల 3వ మూర్తి ప్రద్యుమ్న నామకమైనది మరి ఒకటి కలదు. ఆ మూర్తి నిశ్చలమైన విష్ణువు యొక్క ప్రకృతి రూపం. అది ప్రపంచాన్ని రక్షణ ద్వారా ప్రతిష్ఠానించుచుండును. వాసుదేవుని 4వ మూర్తి బ్రహ్మాను సంజ్ఞ కలిగి ఉండును. రజోగుణ ప్రధానమైన ఆ మూర్తి అనిరుద్ధునిది. పురుషుల సృష్టి కర్మ నెరవేర్చును, సమస్తాలను లయింపచేసి ప్రభువు నిద్రించును. మరలా అతడే నారాయణ నాముడే బ్రహ్మ ప్రజలను సృజించును. ఈ నారాయణ రూపం ప్రద్యుమ్న నామకం శుభకరం. నారాయణుడు ఆ మూర్తితో దేవతలు, అసురులు, మనుషులతో కూడిన విశ్వాన్ని సమ్మోహపరచును. అందువల్ల ఆ రూపమే విష్ణువు యొక్క ప్రకృతి రూపమని చెప్పబడ్డది. అనంతమైన ఆత్మను గల వాసుదేవుడు కేవలుడు, గుణరహితుడు అగు హరి అయి ఉన్నాడు. ప్రధాన తత్వం పురుషుడు కాళమను 3 శ్రేష్టమైన సత్వత్రయం అనబడను. అది వాసుదేవ స్వరూపం. నిత్యం కూడా దీన్ని తెలుసుకుని ముక్తిని పొందును. ఈ తత్వం ఒక్కటైనను 4 పాదములు కలది. అచ్యుతుడగు హరి మరలా 4 విధములకు భిన్న రూపుడై ప్రద్యుమ్న భగవానుడుగా అవతారాలు ధరించినాడు. కృష్ణద్వైపాయనుడగు వ్యాసుడు స్వయంగా నారాయణ విష్ణు స్వరూపుడై భగవంతుడగు హరి తన ఇచ్ఛతో సంపూర్ణంగా అవతరించెను. ఆది అంతము లేని పరబ్రహ్మతత్వమైన నారాయణుని ఋషులు, మానవులు తెలియలేరు. భగవంతుడగు నారాయణ స్వరూపుడు వ్యాస మహర్షి ఒక్కడే దాన్ని తెలిసినవాడు. ఓ మునిశ్రేష్ఠులారా, ఈ విధంగా విష్ణువు యొక్క మహత్యం నా చేతి చెప్పబడినది. ఇది సత్యం, మరలా సత్యం. దీన్ని తెలుసుకొని మోహం పొందకుడు. ఓం శాంతి శాంతి శాంతి.